Praise the Lord. Praise the Lord. प्रेम और नम्रता आप प्रिय తండ్రి సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవ సకల జీవనం సాక్షినటువంటి దేవుడు సమీపీకరణ తేజస్సుల ఆనందమైన దేవుడు సార్వధికారముల దేవ నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న దేవుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి దేవుడు ఆది సంపూర్ణమైనటువంటి దేవుడు మహిమ ఘనత ప్రభావం పొందడానికి
Thank you.
రెండు దేవుడి వాక్యాన్ని కొంత సమయం ధ్యానిస్తాము. దేవుడు మనను పిలిచినటువంటి దేవుడు. ప్రారంభంలోనే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పిలిచినటువంటి పిలుపు, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్తమైనటువంటి వాళ్ళారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కానీ ఎవరైతే ఆ పిలుపును విని ఆయనకు వచ్చారో, వస్తున్నారో, అలాంటి వారందరూ కూడా విశ్రాంతి, నెమ్మది, సమాధానము, సంతోషము, ఒక నిరీక్షణ, పాప క్షమాపణ, పరిశుద్ధత, పరలోక రాజ్యము దేవుడు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. కానీ పిల్లారా, ప్రభువు యేసుక్రీస్తునందే మనకు నిత్య జీవము. ప్రభువు యేసుక్రీస్తు మనం పిలిచినటువంటి దేవుడు. ఈ లోకం ఎవరు పిలవడం లేదు మనల్ని. నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా దగ్గర నేను మీకు నిత్య జీవనం ఇస్తాను. నా దగ్గర నేను మీకు పాపక్షమాపణ ఇస్తాను. నా దగ్గర మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను. నా దగ్గర వచ్చేటట్టు తీర్పు లేకుండా చేస్తానని పిల్లరా లోకల్ ఎవరూ పిలవడానికి అర్హులు కాదు. కారణం ఏంటంటే లోకంలో ప్రతి మానవుడు కూడా పాపంలో జన్మించాడు, పాపంలో మరణించినాడు, పాపంలోనే చనిపోయి పాపంలోనే కులిపినటువంటి వారిగా ఉన్నారు. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయినటువంటి దేవుడు 2020 సంవత్సరాల క్రితము మనుషుడిగా, మానవ రూపంగా నీ వలె నా వలె లోకంలో జన్మించి ఆయన అద్భుతాలు జరిగించి, ఆశ్చర్యకాలు జరిగించి పిల్లరా మనందరి లేదా మానవులందరి, నలుగు దిక్కులు ఉన్నటువంటి మానవులందరి కొరకాయి, ప్రపంచంలో తల్లి గర్భంలో పుట్టి బ్రతుకుతున్నటువంటి ప్రతి మానవుడి కొరకాయి ఆయన మరి శిక్షను భరించిన వాడిగా ఉన్నాడు. ఆయన అందరినీ పిలిచినాడు. ఇది మరి సార్వత్రికమైనటువంటి పిలుపుది. ఒక జాతి కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఇది యూనివర్సల్ కాలింగ్. పిల్లరా ఇట్టి మరి ఆ పిలుపును ఇంకా నువ్వు అందుకోకుండా ఉన్నట్లయితే, అందుకొని కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మరలా పిలుస్తున్నాడు. తన రాజ్యములకు, తన మహిమకు, తన పిలుపులకు లోబడేటువంటి వారికి మరి రాజ్యమును సిద్ధపరిచినాడు. ఆ మహిమ రాజ్యము నీకు ఇవ్వడానికే ఈ రాత్రి మరలా పిలిచేటువంటి వాడు ఉన్నాడు. కనుకనే మరి లోకంలో ఆయన జీవించి మరి సంచరించినటువంటి దినాల్లో చెప్తూ వచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చూద్దాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరు తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ బలం నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నేనే మిమ్మల్ని పిలిచివాడు, నేను మిమ్మల్ని పిలిచినటువంటి వాడు, ఏర్పరచుకున్నటువంటి వాడు, నియమించినటువంటి వాడు. దేని కొరకంటే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనంలో రాయబడిన మాట చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము రాయబడిన మాట 2వ అధ్యాయము
సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. పిడారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన మహిమకు, తన రాజ్యములకు యావత్ ప్రపంచం ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా మరి ఆహ్వానం ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. దేని కొరకంటే ఆయన పిలుపునకు లోబడినటువంటి వాడిని ఏర్పరచుకొని నియమించడానికి కొరకు, ఫలించడానికి కొరకు. అంత మాత్రం కాదు, భోజనం తన రాజ్యంలో మనల్ని ఉంచడానికి కొరకు, ఆయన మహిమలో మనం ఉంచడానికి కొరకై పిలుస్తూ ఉన్నాడు. నేటి కూడా 2005 సంవత్సరాల క్రితం కూడా ఆ పిలుపును అనేకులు వింటూనే ఉన్నారు, వినిపిస్తూనే ఉన్నారు. తను నమ్మినటువంటి ప్రజల ద్వారా దేవుడు తన పిలుపును వినిపిస్తూనే ఉన్నాడు. ఈ దినంలో కూడా మా ప్రియ స్నేహితులారా, అమ్మలారా, పిల్లారా, ఈ రాత్రి కూడా ప్రభు నేను కూడా పిలుస్తా ఉన్నాడు. ఇంకా ఆయన పిలుపులో లేవేమో, ఆయన మార్గంలో లేవేమో, ఆయన పిలిచినటువంటి పిలుపులకు తగినట్టుగా నడుచుకోవడం లేదేమో. కనుక ఆయన పిలుపులో నీవు పాలువారుగా చేయబడకపోతే, ఆయన స్వరూపునికి రాలేవు. ఆయన స్వరూపునికి రాకపోతే ఆయన రాజ్యంలో ఉండలేవు, ఆయన మహిమలో ఉండలేవు. ఈ రాత్రి అయినా తీర్మానం చేసుకో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీ కొరకు చేతులు చాచినాడు. ఆయన రాజ్యములకు నిన్ను పిలిచిన వాడు. ఈ లోపల ఎవరు ఇలాంటి పిలుపు ఇవ్వలేదు. ఇదిగో నా పిలుపుని మీరు వచ్చినట్టయితే మీ కొరకు ఒక రాజ్యం ఉన్నది, మీ కొరకు మహిమ రాజ్యం ఉన్నదని ఈ లోపల ఎవరు చెప్పడానికి సాధ్యం కానటువంటి పిలుపు ఇది. రాత్రి కాల సమయంలో ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ పిలుపును నీవు అందుకున్నట్లయితే నిత్య జీవాన్ని నీవు స్వతంత్రించుకుంటావనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. ప్రేమగల ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రములు. మరి ఈ రాత్రి కాల సమయంలో పాడడం ద్వారా మా హృదయ రూపంగా చేశారు ప్రభు. మరి చదవబడినటువంటి వాక్య భాగం మా కొరికే దీవించండి ఆయన. ఎన్నో మర్మమైనటువంటి సంగతులు మా కొరికే దాచి ఉంచారు. గ్రహించడానికి నాయన మాకు బుద్ధి చాలని వారు, బుద్ధి జ్ఞానం లేనటువంటి వారు, అయోగ్యులు అపాత్రులైనటువంటి వారు, ఎన్నికలేనటువంటి వారు ప్రభావం నన్ను మమ్మల్ని కూడా పిలిచినారు. మరి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభు. మేము మరి మీ కొరకే ఫలించాలని, మీరు పిలిచినటువంటి పిలుపులకు తగినట్లుగా జీవించాలని, మీ పిలుపేంటో మేము ఎరిగి జీవించడానికి నన్ను కూడా సిద్ధపరిచినటువంటి రాత్రి రాగలి వారిని బట్టి మరి బయట మరి ఆ ప్రభు మరి మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి వారందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా దీవించండి, పైకి దోషని మీరే మరుగుపరచండి, కావలసిన మాటలు దయచేయమని ప్రభు మరి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలా, పిలిచినటువంటి దేవుడు దేని కొరకు పిలిచాడు అని మనం ఆలోచించినప్పుడు మనము రాయబడిన దగ్గర మీరు చీకటిలో ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం రాయబడింది. మీరు పూర్వము చీకటే ఉంటుంది, అయితే ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైనారు. ఎందుకు పిలుస్తున్నాడంటే మీరు చీకటిలో ఉన్నారు. చీకటి జీవితం, చీకటి క్రియలు, చీకటి నడక, చీకటి మార్గాలు, చీకటి ఆలోచనలు, చీకటి బ్రతుకుల చేత నింపబడేటువంటి ఓ మానవుడా నా దగ్గరికి రా, నేను వెలుగై ఉన్నాను. యేసు చెప్పాడు, నేను లోకానికి వెలుగైనాను. 8:12 నేను లోకానికి వెలుగైనాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవము వెలుగలవాడి ఉండును. పౌలు రాస్తున్నాడు, మీరు మునుపు చీకటి ఏమిటి, అది యేసుక్రీస్తునందు మీరు వెలుగై ఉన్నారు. వెలిగించి ఏం చేయాలి? లోకంలో జ్యోతులు వెలుగు కనబడాలి. మరి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం రాయబడిన మాట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల మీరు ప్రకాశించండు. ఎవరైతే ఆయన పిలుపుని విని, ఆయన స్వరాన్ని విని, ఆయన ఆహ్వానం విని ఆయన దగ్గరికి వస్తున్నారో వారికి చీకటి పోగొట్టి, వారి పాపను పోగొట్టి, వారికి విమోచన కలిగి వారిని వెలిగించి ఏం చేస్తున్నాడు? ఆకాశమంలోని జ్యోతుల వలె వెలిగింపబడాలి. కనుక ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడలా మనం అన్యున్న సహవాసం గలవారం ఎందుకు? అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపములు కడిగినని మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కనుక మనం వెలుగులోనికి రావాలి. దాని కొరకే పిలిచాడు, వెలుగులోనికి పిలిచాడు, పరిశుద్ధతలోనికి పిలిచాడు, ఆయన రాజ్యానికి పిలిచాడు, ఆయన మహిమకు పిలిచినటువంటి దేవుడు. ఆయన కొరకు లోకంలో వెలిగించబడాలి, ఆయన కొరకే మనం లోకంలో వెలిగించబడాలి. దాని కొరకై పిలిచిన వాడు ఉన్నాడు. వీడారా, ఈ రాత్రి కాల సమయంలో పిలిచినటువంటి పిలుపు ఎలాంటిది చూడండి. 2వ తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పిలుపు ఏంటి, దేని కొరకు పిలిచాడు
పిలిచాడు, ఏంటి ఆయన పిలుపు ఏంటి అని చూసినట్లయితే మొదటి అధ్యాయం 9వ వచనంలో, రెండవ తెస్సలోనికీ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో, ఆ దినమున విశ్వసించిన వారందరినీ ప్రశంసించుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారైన సముఖము నుండి మహిమ నుండి అవును అసలు అందువలన మన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మహిమ యేసు నామమును ఆయనందు మీరు మహిమ పొందినట్లును మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును సంపూర్ణము చేయొచ్చు. దేవుడు తన పిలుపునకు చాలు ఇక్కడ చూసినట్టయితే ఏంటంటే ఆ పిలుపు, మరి మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ఏంటంటే పరిశుద్ధమైనటువంటి పిలుపు, పరలోక సంబంధమైనటువంటి పిలుపు. ఈ పిలుపులో పాలువారిగా చేసినటువంటి దేవుడికి తగినట్లుగా మనము జీవించవలసినటువంటి వారు ఉండాలి. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యుడిగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాడు. కానీ దేవుడు అయోగ్యమైనటువంటి మనలను దేవుడు రాజ్యములకు యోగ్యత లేదా అర్హత కలిగినటువంటి వారికి ఉండాలని మనను పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. క్రీడరా మనం దేవుని రాజ్యానికి అర్హులమా? క్రీడా ఉదయకి సాయంకాల సమయంలో అయ్యా అమ్మ ఒక దినం మనం మరణించవలసినటువంటి వారిని, మనుషులందరూ ఒక దినం మృతి పొందగలను, ఆ తర్వాత తీర్పు జరుగును. క్రీడరా ఆ దినమున మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలుసుకుంటున్నావా? ఎప్పుడైనా ఎరిగావా? ఆలోచించావా? తెలుసుకున్నావా? క్రీడరా ఆయన పిలుపు ఏంటంటే, మరి మన దేవుడు తన పిలుపునికి మిమ్మల్ని యోగ్యులుగా చేసినటువంటి యోగ్యత ఉన్నదా? దేవుని రాజ్యానికి వెళ్తామనేటువంటి నిరీక్షణ ఉన్నదా? నీకు అలాంటి అర్హత ఉన్నదా? ఒక ఉద్యోగానికి అర్హత ఉంటుంది, ఒక పనికి ఒక అర్హత ఉంటుంది. క్రీడరా మరి దేవుని రాజ్యంలో పిలిచినటువంటి దేవుడు మనను దేవుని రాజ్యానికి అనుగుణంగా చేయడానికి, యోగ్యులుగా చేయడానికి ఇష్టపడి పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. క్రీడరా ఆయన దగ్గరకు వచ్చి ఆయన పిలుపుని అందుకున్నట్లయితే నిన్ను యోగ్యురాలుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. క్రీడరా పరలోకమైనటువంటి మరి ఆ పిలుపు మనల్ని యోగ్యులుగా పరలోక రాజ్యానికి యోగ్యత మనకు కలిగించుకోవడం ఉన్నాడు. ఇప్పుడు పరదేశానికి వెళ్ళాలంటే, ఒక ఫ్లైట్ ఎక్కాలంటే ఒక అర్హత ఉండాలి, లేదా ఒక ఉద్యోగం కావాలంటే అర్హత ఉండాలి. కానీ ఆ విధంగా పరలోక రాజ్యానికి, మహిమగల రాజ్యానికి ఆయన పిలిచినటువంటి పిలుపులుగా తగినట్టు ఉండాలంటే మనకు యోగ్యత అవసరం. ఈ యోగ్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా వస్తుంది? చూడండి, రోమపత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా పిలువబడిన వాడును దేవుని స్వార్థ ప్రత్యేకించబడిన పౌరులను పరిశుద్ధులుగా పిలువబడిన వారందరికీ ఇక్కడ పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. యోగ్యత అవసరము. యోగ్యత ఎట్లా వస్తుంది? నువ్వు పాపక్షమాపణ పొందకపోతే, నువ్వు పరిశుద్ధపరచబడకపోతే ఆ రాజ్యములకు నువ్వు వారసుడు కావు. నువ్వు ఆయన కోసం ఈ లోకంలో వెలుగు చూడలేవు, జ్యోతుల వల్ల వెలుగు చూడలేవు. రాత్రి కాల సమయంలో నిన్ను పిలిచినటువంటి పిలుపు ఏంటంటే దేవుని రాజ్యానికి యోగ్యత. ఎట్లా వస్తుంది యోగ్యత అంటే పరిశుద్ధత. అందుకనే నికోదేవునటువంటి పెద్ద దైవజనుడు యేసుప్రభువు దగ్గరికి వచ్చాడు, రాత్రిపూట వచ్చాడు. వచ్చి ఏమడిగాడు? అయ్యా దేవుని రాజ్యం గురించి అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యము హక్కుదారుడు కాడు, యోగ్యుడు కాడు. ఇంకా యోగ్యత ఎట్లా వస్తుంది? దేవుని పిలుపుని అందుకుంటేనే, కొత్త జన్మ అనుభవం ఉంటేనే, పరిశుద్ధపరచబడితేనే, ఆ పిలుపునకు లోబడితేనే నీవు యోగ్యునిగా చేయబడతావు. ఆ పిలుపుని రాత్రికాల సమయంలో నిన్ను కూడా పిలుస్తున్నాడు. పిల్లరా మరి ఎంతటి వాడైనా సరే లోకంలో ఆ పిలుపుని లోబడకపోతే నీకు పరిశుద్ధత లేదు, నీకు విమోచన లేదు, నీకు మరి పరలోక రాజ్య మరి వెళ్ళేటువంటి నీవు పొందలేవు. పీడారా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు యోగ్యత అవసరం. కనుక యోగ్యత ఎట్లా వస్తుంది? యేసుక్రీస్తు
యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చితే ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధులుగా ఉండేదానికి పిలుస్తున్నాడు. పరిశుద్ధులుగా ఉంటేనే నీకు యోగ్యత. అట్టి యోగ్యత ప్రభువు యేసుక్రీస్తు నామములోనే నీకు దొరుకుతుంది. ప్రభువు యేసుక్రీస్తు దాని కొరకై ఆయన తనతో అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు, తన రక్తమంతా చిందించాడు, ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచు పిల్లరా. ఆ రక్తం నిన్ను ప్రతి పాపను కడుగుతుంది. మరి ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వాడిగా చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, నిన్ను వెలుగులోనికి నడిపిస్తుంది, నీకు పరలోక రాజ్యం యొక్క యోగ్యతను కలిగించేటువంటి వాడిగా ఉన్నాడు. రాత్రి పిల్లరా, ఆయన మనల్ని ఏర్పరచుకొని నియమించాడు. దేని కొరకంటే ఆయన కొరకు లోకంలో వెలిగించబడుతూ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన రాజ్యములకు, ఆయన మహిమకు మనను యోగ్యులుగా చేసేటువంటి ఆ రాజ్యములో మనం ప్రవేశించడానికి కొరకై పిలిచిన వాడిగా ఉన్నాడు. రెండవదిగా చూస్తాం. రెండవది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మరొక పిలుపుని చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనియండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడుతుంది మరియు కృతజ్ఞులు. ఇక్కడ ఇప్పుడు లోకంలో భాష, జాతి, జనాంగము, కులము, మతము, దేశము, ప్రాంతం రకరకాల భేదాలు ఉన్నాయి. ఒకరినొకరు ఇప్పుడు ఇళ్లలో ఉన్నప్పుడు బాగా ఉంటుంది, కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇదిగో నీ కులము, ఇదిగో నీ మతము, నా మతము, నా కులము, నా మతం అనేటువంటి వేరియేషన్స్ ఉన్నాయి మన భారతదేశంలో. ఇడారా అయితే పరలోకం ఒక్కటే, నరకం ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, వర్షం ఒక్కటే, అగ్ని ఒక్కటే, గాలి ఒక్కటే, భూమి ఒక్కటే, ఆకాశం ఒకటే, సముద్రం ఒకటే. ఇడారా ఆ దేవుడు ఒక్కడే. ఇడారా మరి లోకంలో మనం ఎన్నో భేదాభిప్రాయాలు పెట్టుకున్నాం, ఎన్నో వ్యత్యాసాలు కలిగి ఉన్నాం. మరి ప్రతి దానికి ఒక వ్యత్యాసం, ఒక భేదం, ఒక అందుబాటు రకరకాలుగా పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా ఎంతవరకు అంటే సమాధి వరకే. ఇక్కడ సమాధిలో పెట్టిన తర్వాత పెట్టేది కూడా అందరినీ ఒకే రీతిగానే సమాధి కాడికి తీసుకుపోయే వరకే. అందరినీ మట్టిలోనే కాదు, కొంతమంది కాల్ చేస్తారు, కొంతమంది మట్టిలో పెడతారు. ఇక్కడ ఒక్క శరీరం ఉండడానికంటే మనందరినీ దేవుడు ఒకే రీతిగా పుట్టించాడు. కనుకనే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు మనుషుని యథార్థవంతులు కూడా పుట్టించాడు. కులాలు పెట్టుకోండి, మతాలు పెట్టుకోండి, భేదాభిప్రాయాలు పెట్టుకోండి, ఇట్లా రకరకాల వ్యత్యాసం చూపండి, కులాన్ని బట్టి తృణీకరించండి, మతాన్ని బట్టి తృణీకరించండి అని చెప్పలేదు. ఉందా మాట? 7వ అధ్యాయం 29వ వచనం, ఈ ఒక్కటి ఇది మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులు ఉండమన్నారు. దేవుడు యథార్థవంతుడు, పుట్టించినవాడు యథార్థవంతుడు, సృజించినవాడు యథార్థవంతుడు, సృష్టి అంతా కలగజేసేవాడు యథార్థవంతుడు. విడరా ఆయన యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థంగా ఉండాలని గుర్తించాడు. కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. విడారా వివిధ తంత్రాలు కల్పించుకుని అయితే ఈ దేవుడు ఆయనకు పిలుపు ఏంటంటే ఒక్క శరీరం ఉండడానికి, ఒక్క రాజ్యములకు, ఒక్క మహిమకు దేవుడు మనను పిలుస్తూ ఉన్నాడు. విడారా నీవు ఈ లోకంలో ఐక్యపరచబడకపోతే, నీవు ఈ లోకంలో ఆయన ప్రజలతో ఐక్యపరచబడకపోతే, ఆ యేసునందు విశ్వాసం ఉండకపోతే, ఆ యేసు పిలుపునకు లోబడకపోతే, ఆ యేసు ప్రభువారు కలిగించేటువంటి యోగ్యతలోనికి రాకపోతే, ఆ ఒక్క శరీరంలోనికి, ఒక్క సంఘంలోనికి నీవు రాకపోతే పిడారా దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళలేవు. దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే 2 స్థలాలు వెళితే దేవుని రాజ్యం, లేకపోతే సాతాను రాజ్యం, అదే నరకం, అగ్నిగుండం. వీడు ఈ రాత్రికాల సమయంలో ఆయన పిలిచినటువంటి పిలుపు ఏంటంటే మీరు ఒక్క శరీరం ఉండడానికి పిలిచినటువంటి వాడు కనుక కృతజ్ఞులై ఉండండి. ప్రభువా ఇంతకాలం ఆయన రకాల కులము, మతము భేదం పెట్టుకుని, డబ్బు, అందము, ఐశ్వర్యం భేదం పెట్టుకుని జీవించానయ్యా. క్రైస్తవులు సైతం క్రైస్తవులు అయినంత మాత్రమున, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, క్రైస్తవ పేరు పెట్టుకున్నా ఏం అవసరం, ఏం లాభం లేదు. నీవు అర్హత పొందకపోతే, యోగ్యత పొందకపోతే, ఒక్క శరీరుడుగా పిలువబడకపోతే, ఒక్క శరీరుడు ఐక్యపరచబడకపోతే పిల్లారా దేవుడి రాజ్యంలో స్వతంత్రించుకోలేవు. ఈ లోకంలో నీకు ఎన్నైనా వ్యత్యాసాలు ఉండొచ్చు, నీకు ఎంతైనా డబ్బు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అయితే చనిపోతే ఎక్కడికి వెళ్తాం?
నీ సమాధి తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు? కళ్ళు తెరిస్తే ఎక్కడ ఉంటావు? వెళితే నిత్య జీవం లేదా నిత్య నరకం. ఎక్కడ ఉంటావు ఈ రాత్రికాల సమయంలో? నీవు ఆయన పిలుపునకు మరి లోబడినట్లయితే, పరిశుద్ధమైనటువంటి ఆ పిలుపులో పాల్గొనట్లయితే నిన్ను యోగ్యునిగా చేస్తున్నాడు. రెండవదిగా యోగ్యులుగా చేయబడినటువంటి వారందరినీ కూడా ఒక్క శరీరంలో, అందుకనే ఒకటే రొట్టె ఒకే పాత్ర. ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరందరూ దీంట్లోంచి తాగండి, మీరందరూ దీన్ని తీసుకొని తినండి. ఒకటే శరీరం, ఒకే రాజ్యం, ఒకే దేవుడు, ఒకే పని, ఒకే దేవుడు, ఒకే పని. ఇలాంటి రాత్రి ఇటు సత్యాన్ని వెరగక ఎంతకాలం ఉంటాయి లోపల. నీ కులం నిన్ను కాపాడలేదు, నీ మతం నిన్ను కాపాడలేదు, నీ లోపల ఉన్నటువంటి స్టేటస్ నిన్ను కాపాడలేదు, నరకం నుండి తప్పించలేదు. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నిన్ను ఆ రాజ్యంలో యోగ్యత కలిగిన వాడిగా చేస్తున్నాడు. ఓ అమ్మా అయ్యా, ఈ రాత్రి ఆ యోగ్యత నువ్వు కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఆ యోగ్యత నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉండకపోతే ప్రభువైన యేసునందు విశ్వాసం నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇక్కడ చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దేవుడు. చీకటి బ్రతుకులు ఎంతకాలం ఉంటాం? మేము చీకట్లో లేమండి, వెలుగులో ఉన్నాం అనుకుంటావా? జన్మంతోనే పాపమే, క్రియల ద్వారా పాపమే, చూపుల ద్వారా పాపమే. కనుక పాపమును బట్టి వచ్చేటువంటి శిక్ష నిత్య నరకం. అదే సాతాను వారి దూతలకు సిద్ధపరచబడినటువంటి రాజ్యం. ఆ రాజ్యం కూడా యుగాయుగులు ఉంటాయి. మళ్ళీ బయటికి రానిక కొంతకాలం ఉండి మళ్ళీ నిత్య జీవనం వస్తాం అనుకుంటున్నారేమో. ఇలా ఒక్కసారే చనిపోవాలి, ఆ తర్వాత ఒక్కసారి తీర్పు ఉంది, ఒక్కసారే నిత్య జీవమా నిత్య నరకమా? ఒక్క శరీరం ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఒకే మరి ఆ దేవుడిగా ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఒక్క శరీరంలో ఒకే సంఘము, అదే మరి పరిశుద్ధ సంఘము, అదే పరిశుద్ధమైనటువంటి సంఘం, ఎత్తబడే సంఘం, అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతగిని ప్రార్థించేటువంటి ఆ సంఘము. ఆ సంఘంలో నీవు చేర్చబడి, ఆ సంఘంలో నీవు పెంచబడకపోతే పిల్లారా, నీవు దేవునికి రాజ్యంలో నీవు ప్రవేశించలేవనటువంటి సత్యాన్ని గుర్తించాలి. కనుక ఆయన పిలిచినటువంటి పిలుపుని తగినట్టుగా జీవించినట్లయితే మొట్టమొదటిగా యోగ్యత కలిగిస్తాడు దేవుని రాజ్యమునకు. రెండవదిగా మనను ఒక శరీరంగా, భేదాభిప్రాయం లేదు. గ్రీకు దేశస్తుడని, మరి యూదుడని, గ్రీకు దేశస్తుడని, సిరియనుడని భేదం లేదు. ఇక అందరి కొరకై ఒక్క ప్రభువే ప్రాణం పెట్టాడు. అందరి కొరకై ఒక్క ప్రభువే మన కొరకై శిక్షను భరించాడు. కనుక ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే మరి ఒక్క శరీరంలో చేయబడతారు. మూడవదిగా గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతురి, అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ఇక్కడ సహోదరులారా స్వతంత్రులుగా ఉండటకు పిలువబడినారు. ఏమంటే మీరు స్వతంత్రులేనా? మేము స్వతంత్రులమేనండి, మమ్మల్ని కూడా బంధించాడు, మేము బంధించబడలేదు, మేము చెరసాలలో లేమంటామా? రండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఏం రాబడింది? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు ఏమని రాబడింది? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతా దాస్యములకు లోబడినటువంటి వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాను. లూకా సువార్త 2వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 1వ అధ్యాయము మరి 74-75 వచ్చినారు. మనము శత్రువుల చేతిలో నుండి విడిపించబడి, ఏంటంట, శత్రువు ఎవరు? సాతానుడు. మరణ బలము కలిగినటువంటి వాడు మనను దాస్యములకు లోబడిచినాడు, దాస్యములను బంధించినాడు. పాపం అనేటువంటి దాస్యములకు మనం బందీలైపోయినాం. వాడు చేయమన్నది చేస్తున్నాం, వెళ్ళమన్నది చెడు వెళుతూ ఉన్నాం, చేయమనే పని చేస్తున్నాం. అది మంచిగా చెడు ఆలోచించడం లే. సాతాను యొక్క బంధకంలో బంధించబడిన వారు, మరణ బలం కలిగినటువంటి వారి చేతిలో ఉన్నాం మనం. మరణ బలం కలిగినటువంటి
వాని మన శత్రువు చేతులను విడిపించబడి మన జీవితకాలం అంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవించడం అనుగ్రహించడానికి ఈ రక్షణ కలిగజేశాడు. కనుక మనిషి కుమారుడిగా రక్తమాంసం కలిగినటువంటి వాడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మరణ బలం కలిగినటువంటి వారి చేతిలో బందీలుగా ఉన్నాం, దాసిగా ఉన్నాం, పాపములకు దాసుడు. అందుకని రాబడింది, పాపం చేయ ప్రతి వాడు పాపములకు దాసుడు. పాపం చేసేటువంటి ప్రతి వాడు కూడా పాపములకు దాసుడే. పాపములకు బంధించబడి ఉన్నావు, సాతాను చెరలో ఉన్నావు. విడరా ఇట్టి స్థితి నుండి మనను స్వతంత్రులుగా చేయడానికి, విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము ఇట్టి సాతాను యొక్క చేతిలో నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. 3వ అధ్యాయము మరి చదవండి. చదువు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయబడి అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలు లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన యేసు ప్రభువు ఎందుకు లోకానికి శరీరధారిగా రక్తమాంసం గలవాడిగా ప్రత్యక్షమైనాడు అంటే అపవాది నన్ను మరి దేవుని దగ్గర రాకుండా, నిజ దేవుని తెలుసుకోకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా, వెలుగును చూడకుండా, జీవాన్ని కనుగొనకుండా మరి చీకటిలో నడిపిస్తున్నాడు, అబద్ధంలో నడిపిస్తున్నాడు, మరణానికి నడిపిస్తున్నాడు. ఇలాంటి అపవాది యొక్క బంధకాల్లో బంధించబడినటువంటి వాడిని విడిపించడానికి, వాని చేతులను విడిపించడానికి యేసు ప్రభువారు లోకంలో ప్రత్యక్షమైనాడు. కనుక స్వతంత్రులుగా ఉండడానికి మనం పిలిచినాడంట. మనం స్వతంత్రులను కామిప్పుడు, అయితే దేవుడు మనలను విడిపించి స్వతంత్రులుగా చేయడానికి, స్వేచ్ఛ, పాపమును విడుదల, అపవిత్రతను విడుదల, అక్రమమును విడుదల, మోసమును విడుదల, వ్యభిచారమును విడుదల, త్రాగుడును విడుదల, లంచమును విడుదల, వడ్డీ వ్యాపారులను విడుదల, అసూయను విడుదల, ద్వేషమును విడుదల. ప్రతి శరీర కార్యములకు నువ్వు బానిసమై ఉన్నావు, బంధించబడి ఉన్నావు. ఏ పాపమైతే నువ్వు చేస్తున్నావో దానికి బందీవై ఉన్నావు. దాని నుండి విడిపించి నిన్ను స్వేచ్ఛగా ఉండేదాని కొరకాయ, స్వతంత్రుడిగా ఉండేదాని కొరకాయ అయ్యా నిన్ను విడిపించడానికి ఆ ప్రభు వారి లోకానికి దిగి వచ్చాడు. మరి పరలోకాన్ని విడిచాడు, మహిమను విడిచాడు, సింహాసనాన్ని విడిచాడు, దేవదూతల ఆరాధన విడిచిపెట్టాడు. పాపి అయినటువంటి నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడు. మన బంధకులను విడిపించి మనను స్వేచ్ఛానుసారంగా చేయడానికి, మనను సమాధానపరిచేదాని కొరకు, మనకు విడుదల విమోచన కలిగించడానికి లోకానికి వచ్చాడు. ఇక్కడ ఆయన పిలుపునకు లోబడితే మనము దేవుని రాజ్యానికి యోగ్యులుగా చేయబడుతున్నాము. ఆయన పిలుపుకు లోబడితే ఆయన శరీరముగా చేయబడుతున్నాము. ఆయన పిలుపుకు లోబడితే ఇక మళ్ళా పాపమైనటువంటి దాస్యమైనటువంటి కాడి కిందికి వెళ్ళవిక. ఇలా ఇట్టి మరి సమాధాన స్థితిని, ఇట్టి విడుదలను దేవుడు కలిగించడానికి ఈ రాత్రి నేను పిలుస్తున్నాను. నేను ఇంకా పాపమైనటువంటి దాస్యం కింద ఉన్నావా? సాతాను బందీగా ఉన్నావా? ఏ పాపములకు బానిసై ఉన్నావా? అబద్ధమనక, మోసమనక, త్రాగునక, వ్యభిచారణగా, తిండి. అందుకని యేసు ప్రభువు చెప్పారు, మీరు 21వ అధ్యాయంలో మరి మీరు తిండి, మీలో ఎవడునో మరి తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారం వలనను మీ హృదయాలు మందంగా ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోండి. నేను చాలా మంది తిండిపోతులు ఉంటారు, త్రాగుబోతులు ఉంటారు, రకరకాల ఐక విచారం చేత మందంగా ఉంటాయి వారి హృదయాలు. వారు వాటికి లోబడిపోయి వారికి బందీలైపోయి ఉంటారు. ఇక్కడ ఇట్టి స్థితి నుండి విడిపించడానికి, ఇటు స్థితి నుండి విడిపించి ఏం చేయడానికి, స్వతంత్రుడిగా చేయడానికి ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు యేసు ప్రభువు. కనిపిడారా, ఈ రాత్రి ఆయన రాజ్యములకు, ఆయన మహిమకు పిలిచినటువంటి దేవుడు, సర్వకృపానిధిగా దేవుడు మరి నిన్ను స్వతంత్రురాలిగా చేయడానికి, నిన్ను స్వతంత్రునిగా చేయడానికి ఈ రాత్రి నేను పిలిచి వాడుతున్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా శావనములైన మీ శరీరములను ఇప్పుడు పాపం మనల్ని ఏర్పాటు చేస్తుంది. ఆ పనికి దోషుడు కనుక శరీర కార్యాలకు లోబడిపోయినాం. శరీరం ఏం చెప్తే అది చేస్తున్నాం. ఇక్కడ శరీరానికి బానిస అయిపోయినా
శరీర కార్యాలకు బానిసైపోయినావు, వాటిని విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, అదే 13వ వచనం కూడా చదువు. 13వ వచనం కూడా మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనగా పాపులకు అప్పగింపబడి మృతులలో నుండి జీవితం అనుకొని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయవాలను నీతి సాధనగా దేవునికి అప్పగించండి. రాత్రి దేవుడు ప్రభు పిలుస్తున్నాడు. మీరు ఆయన స్వరాన్ని మీరు ఆయనకు అప్పగించుకుంటే మీ దేహాన్ని, మీ జీవితాన్ని ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. పాప నియమాలను విడిపిస్తాడు. వీళ్ళరా కులము, మతము, మన డబ్బు, మన అందం, ఐశ్వర్యం విడుదల చేయలేనటువంటిది ప్రభు యేసుక్రీస్తు వారు నీలో చేయాలని ఇష్టపడుతున్నాడు. జీవితంలో మార్చేవాడు, కులాన్ని మార్చేవాడు కాదు, నీ మతాన్ని మార్చేవాడు కాదు, ఆయన జీవితాన్ని మార్చేవాడు. ఆయన వీళ్ళరా ఆయన కులం మార్చడానికో మతం మార్చడానికి ఈ లోకానికి రాలేదు. సాతాను చేతిలో బంధించబడినటువంటి పాపం చేత అపరాధం చేత చచ్చినటువంటి వారు విడుదల చేయడానికి లోకానికి వచ్చారు. శరీరాశులకు జీవితాన్ని అప్పగించుకొని పాడైపోతున్నాం. మన అవయవాల శరీరానికి మరి పాపానికి అప్పగించుకున్నాం. ఇక్కడ వాటి నుండి నన్ను విడుదల చేయడానికి లోకానికి వచ్చాడు ప్రభు. కనుక మీరు స్వతంత్రులుగా ఉండడానికి నిలబడినటువంటి వారిగా ఉన్నారు. ఇంకా చూసినట్టయితే 19వ వచనం కూడా చూడండి. అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మాట్లాడుతున్నాను, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును. చూడండి, మరి మన శరీరం దేనికి దాసులై ఉన్నాము, దేని చేత బంధించబడి ఉన్నామంటే అపవిత్రతకు అక్రమమునకు. మరి మనము రాబడింది అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మనం మన అవయవాలు మరి బానిస ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఇప్పుడు వాటి మనల్ని అప్పగించుకొని జీవిస్తున్నాం. అయితే వాటి నుండి విడుదల చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు లోకంలో జన్మించాడు. ఆయన స్వరమైనట్లయితే ఆయన పిలిచినటువంటి పిలుపునకు లోబడు. ప్రయాసపడి భారమోస్తున్నటువంటి సమస్తమైనటువంటి వాళ్ళారా నా ఎదుగు రండి. ఆయన పిలిచే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన విలుచున్న దేవుడు, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మానవుని జయించి తిరిగి లేచాడు. ఆయన సమాధి నేడు కూడా ఖాళీగా ఉంది. ఇప్పుడరా ఆయన పిలుపును తృణీకరిస్తావా? ఆయన పిలుపుని నిర్లక్ష్య పెడతావా? ఆయన పిలుపును త్రోసివేస్తావా? ఈ రాత్రి కాల సమయంలో ప్రభువుని పిలిచాడు, పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోవడం ఇష్టపడుతున్నాడు. నిన్ను తన కుమారుడిగా కుమార్తెకి ఏర్పాటు చేసుకోవడం ఇష్టపడుతున్నాడు. నిన్ను వెలిగించి ఆయన కొరకై లోకంలో జ్యోతుల వల్ల వెలిగించబడాలని ఇష్టపడుతున్నాడు. ఆయనతో నడిచి అన్యోన్యమైనటువంటి సాహసం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఆయన పిలిచినటువంటి దేవుడు నిన్ను యోగ్యునిగా చేస్తాడు. ఆయన శరీరంలో సంఘంలో నిన్ను కూడా ఒక్క శరీరంగా చేస్తాడు. మూడవదిగా నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. నీ అవయవాలు దేనికి బానిసైపోయినాయో, నీ శరీరం దేనికి బానిసైపోయిందో, నీ జీవితం దేనికి బంధించబడినావో నిన్ను విడుదల చేస్తాడు. నీ కులం కాదు, నీ మతం కాదు, నీ పాపము కొట్టను విడుదల చేస్తాడు. నాలుగవదిగా మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. అయితే అవిశ్వాసైన వాడు ఎడబాల్సిన అట్టి సందర్భంలో సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానముండుటకు దేవుడు మనను సమాధాన స్థితి. నేడు సమాధానం ఉందా? ఎక్కే జీవితంలో సమాధానం లేక మరి లోకంలో ఎక్కడ కూడా పిచ్చోళ్ళకి తిరుగుతున్నారు. సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, త్రాగుడుకు, వ్యభిచారానికి, పేకాటకు, గుటికాలకి బానిసైపోయి దేశంలో దేశ దిమ్మాలుగా తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు? తల్లిదండ్రుల మాటనక, భర్త మాటనక, భార్య మాటనక తిరిగేటువంటి ఎంతమంది లేరు? సమాధానం లేదు, పిచ్చోళ్ళగా తిరుగుతున్నారు. రాత్రి పూట నిద్ర పట్టదు. రాత్రి పూట చూడండి, సిటీలో చూస్తే రాత్రి అంతా తిరుగుతుంటారు రోడ్ల పెట్టి. ఏం పని ఉండదు, ఇంట్లో పడుకోరు. అరే మనమైతే సాయంత్రం 7, 8 అయితే 9 అయితే అంటే 10 అయితే తలుపులను వేసుకొని పడుకుంటారు చాలా మంది. అయితే ఇంకా ఈ పల్లెలో కూడా మీరు అప్పుడప్పుడు వెళ్ళి చూడండి, ఎప్పుడైనా గమనించాలనుకుంటే 10 గంటలకో 11 గంటలకో రోడ్ల మీద తిరిగేటోళ్ళు ఉంటారు. ఇంకా సిటీలో అయితే వందల మంది
రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. పాపమును బట్టి సాతానుడు నెమ్మది లేకుండా రోడ్ల మీద పిచ్చోళ్ళగా తిప్పుతూ ఉంటాడు. పాపమునకు దోషమై కనుక నీకు రాయబడిందంటే మరి సమాధానం ఉండగా దేవుడు మనల్ని పిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఎంతకాలం ఇంకా ఆ పిలుపును గ్రహించినట్టయితే నీకు సమాధానం ఇస్తాడు. లోకం ఇచ్చేటువంటి సమాధానం కాదు. రాయబడింది యోహాను సువార్త 14వ అధ్యాయం మరి రాయబడింది అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 25 వచనంలో 27వ వచనంలో శాంతిని కనుగరించవలచున్నాను, సమాధానాన్ని కనుగరించవలచున్నాను, నా శాంతిని నా సమాధానాన్ని కనుగరించవలచున్నాను. లోకం ఇచ్చినట్టునే కాదు కానీ మీ హృదయం కలవరపడనీయకుడి. ఇప్పుడైనా మీ హృదయం కలవరపడుతున్నా, సమాధానం లేకుండా ఉన్నావా, శాంతి లేకుండా ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా, నిద్ర పట్టడం లేదండి. చాలా మంది అంటారు నిద్ర రావడం లేదండి. పగలంతా తిరుగుతావు లోకంలో, రాత్రి పడుకుంటే నిద్ర రాదు. ఇక నిద్ర కొరకు ఏమేమో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమాధానం లే, నెమ్మది లే. కారణం పాపం నిన్ను ఏలుబడి చేస్తున్నంత కాలము, పాపంలోకి నీవు దాసురాలైనంత కాలము నీకు నెమ్మది ఉండదు. పిడారా ప్రభువైన యేసుక్రీస్తు రాయబడిన అక్కడ మరి ఆ సంతోషం లేక సమాధానం లేక 164వ వచనం 119వ కీర్తనలో 164వ వచనంలో నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొక్కినట్టుకు రోడ్ల పడి తిరిగేదానికి, నెమ్మది లేకుండా తిరిగేదానికి ఏమాత్రం కారణం ఉండదు. 164 ఆయన ధర్మశాస్త్రం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు? శరీరధారి అంటే ఎవరు? యేసు ప్రభువారే. యేసు ప్రభువారిని నువ్వు ప్రేమించినట్టయితే నీ జీవితంలో సమాధానం, నీ జీవితంలో నెమ్మది, నీ జీవితంలో సంతోషం. అదే కీర్తన 5:10లో రాయబడింది, 11లో 5:11లో రాయబడింది. చూడండి 5:10-11లో ఆయనను ప్రేమించు వారికి నిన్ను ఆశ్రయించు వారందరూ నిన్ను అనగా ఎవరు? యేసు ప్రభువారిని. ఆయన దగ్గరికి వస్తే, ఆయన పిలుపుని వింటే, ఆయనను ఆశ్రయించినట్టయితే సంతోషం. ఆయనను ప్రేమిస్తే నీకు నెమ్మది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం రాయబడింది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో ఆయనతో సహవాసం చేయి రాత్రి అని పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నాతో స్నేహం చేయి. కనుక ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం, అలాగే నీకు మేలు కలుగును. యోహాను సువార్త 15వ అధ్యాయం మరి 14వ వచనం రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో ఆయనతో సహవాసం చేయమనండి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను మీకు ఆజ్ఞాపించినప్పుడు చేసినట్టయితే స్నేహితుడు సమాధాన పడతాడు, స్నేహితుడికి సంతోషం ఉంటుంది. ఇద్దరు స్నేహితులు కలిస్తే సంతోషిస్తారు. యేసు ప్రభువు మంచి స్నేహితుడు. పిల్లరా, ఆయన ఆజ్ఞాపించింది చేసినట్టయితే, ఆయన పిలుపునకు లోబడినట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి యోగ్యుడిగా చేయబడుతున్నావు. ఒక్క శరీరంగా చేయబడుతున్నావు. స్వతంత్రులుగా ఉండడానికి చేయబడుతున్నావు. సమాధానం ఉండడానికి దేవుడు నిన్ను రాత్రి పిలుస్తున్నాడు. సమాధానం, ఆయనతో సంతోషం, ఆయనతో బంధము. ఆయన ఆజ్ఞాపించింది చేసినట్టయితే మీకు సమాధానము, మీకు స్నేహము. ఆయనతో స్నేహం చేస్తావా? ఆయన పిలుపునకు లోబడతావా? రాత్రికాల సమయంలో ప్రియ స్నేహితుడు, అమ్మాయ్య, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం, అలాగే నీకు మేలు కలుగుతుంది. పరలోక రాజ్యానికి పిలిచినటువంటి దేవుడు, ఆయన రాజ్యానికి మహిమకు పిలిచినటువంటి దేవుడు, ఆయన వెలిగించడానికి, జ్యోతిలో వెలిగించడానికి ఇష్టపడినటువంటి దేవుడు. లోకంలో నీవు జ్యోతిలో కనబడాలి, వెలుగు సంబంధిగా కనబడాలి. దాని కొరకు రాత్రి పిలుస్తున్నాడు. సమాధానం ఉండడానికి మనం పిలిచినాడు. తర్వాత చివరిగా చూసినట్టయితే మరి మనం చదువుకున్నాము 1 తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 12వ వచనంలో తన రాజ్యమునకును మహిమకును మనం పిలిచినటువంటి దేవుడు. కనుక ఏంటి ఆ పిలుపులు అంటే, మత్తయి సువార్తలో 5 ఉన్నాయి పిలుపులు. ఈ రాజ్యమునకు మరి 5 పీలు ఉన్నాయి. పి అని వస్తాయి.
చూడండి మొట్టమొదటిగా మత్తయి సువార్త 25 అధ్యాయం 34 వచ్చాము. మత్తయి సువార్త 25 అధ్యాయం 14 24 వచ్చాము 34 వచ్చాము. చూడండి తన కుడివైపు ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకాయ సిద్ధపరచబడిన రాజ్యము, ప్రిపేర్డ్ ప్లేస్, ప్రామిస్డ్ ప్లేస్, ప్రిపేర్డ్ ప్లేస్. కనుక దేని కొరకు పిలుస్తున్నాడు? తన రాజ్యములకు, మహిమకు. కనుక ఆయన ముందుగానే ప్రిపేర్ చేసినటువంటి, ప్రామిస్ చేస్తున్నాడు. మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ఏంటంటే మీరు ప్రిపేర్డ్, సిద్ధపరచబడినటువంటి రాజ్యం కొరకే పిలుస్తున్నాడు. నీ కొరకే సిద్ధపరచబడింది రాజ్యము. నువ్వు తృణీకరించవద్దు. నీ కులాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీ హోదాన్ని బట్టి, నీకున్న అంగాన్ని బట్టి, నీకున్న దేని బట్టి కూడా ఈ లోకంలో నిర్లక్ష్యం చేసే పీడరా. నీవు ఆ సిద్ధపరచబడినటువంటి రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. ఈ లోకంలో నువ్వు సుఖ సంతోషాలతో, భోగాలతో, ఐశ్వర్యంతో తులుతూగుతుండవచ్చు. అయితే ఆ మహిమలైనటువంటి దేవుడు పిలిచినటువంటి రాజ్యంలో సిద్ధపరచబడినటువంటి ప్రిపేర్డ్ ప్లేస్, ఆ రాజ్యమునకు నీవు వెళ్ళలేవు. అయితే రెండవ పిలుపు ఏంటి? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం తీసుకుని పోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందరి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతం వంటిది, అమూల్య రత్నములు పోలి ఉన్నది. ఇక్కడ నీళ్ళ తర్వాత చదువుకుని 21 వచ్చిన వరకు ఇక్కడ ఈ పిలుపు ఏంటంటే దేని కొరకు అంటే పాపులర్ ప్లేస్. ఇక ప్రపంచంలో అలాంటి స్థలాన్ని చూడలేం. నీకెంత డబ్బున్నా మరి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి హాల్ పేరు ఏంటి? వైట్ హౌస్. వైట్ హౌస్ కాదు మరి, వైట్ హౌస్ కంటే మరి గ్రేట్ అయినటువంటిది, పాపులర్ అయినటువంటి, ప్రపంచంలో ఎక్కడ చూడని కానీ వినియోగమైనటువంటి ప్రిపేర్డ్ ప్లేస్, పాపులర్ ప్లేస్. ఎప్పుడు కని వినియోగమైనటువంటి ఆ సూర్యకాంతులతో, వజ్రములతో, వైడూర్యంతో, మరి సూర్యకాంతితో వెలుగుతూ ఉన్నటువంటి దగ్గర మెరిచేటువంటి ఆ రాజ్యము ఏంటంటే అది పాపులర్ ప్లేస్, ప్రిపేర్డ్ ప్లేస్, పాపులర్ ప్లేస్. ఇంకా వర్ణించడానికి సమయం లేదు. మూడోది ఏంటంటే అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనము ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పును వేదన ఉండదు, మొదటి సంగతి వ్యతించిపోయినవి. సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరం చెప్పగా వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సంవత్సరం నూతనమైనవని చేస్తున్నానని చెప్పాను. ఈ మాటలు నమ్మకములైనని ఉన్నవి వ్రాయమని నాతో చెప్పాను. మరియు ఆయన నాతో సమాప్తమైనదని, నేనే అనుభవమే ఆదివంతులు ఉన్నానని, దప్పికను వారికి జీవజలం బుగ్గలోని జలం నేను ఉచితంగా అనుగ్రహించనని. ఇక్కడ ఈ ప్లేస్ ఏంటంటే పీస్ఫుల్ ప్లేస్. ఇక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, సమాధానం అక్కడ, సంతోషం అక్కడ దగ్గర మెరిసేటువంటి స్థలం అది. నీ కొరకు నా కొరకు సిద్ధపరచబడినటువంటి, ముందుగా సిద్ధపరచినటువంటి రాజ్యం స్వతంత్రించుకుందాం రండి అని పిలుస్తున్నాడు పిల్లారా. ప్రిపేర్డ్ ప్లేస్, పాపులర్ ప్లేస్, పీస్ఫుల్ ప్లేస్. అక్కడ సమాధానం ఉంటుంది. పని చేసేది లేదు, బోకులు కడిగేది ఉండదు, ఇక ఉద్యోగం చేసేది ఉండదు, చదువు ఉండదు, ఇక కష్టపడేది ఉండదు, పరీక్షలు ఉండదు, ఏముండవు అక్కడ సమాధానం. అక్కడ సమాధానం. ఇక కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఆకలి ఉండదు, జబ్బులు ఉండవు, ఇక హాస్పిటల్ ఉండవు, కర్మాగారాలు ఉండవు. పీస్ఫుల్ ప్లేస్, సమాధాన స్థలం అది. ఇక్కడ నెమ్మది కలిగినటువంటి స్థలం అది. కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, భార్య కొట్టదు, భర్త కొట్టడు, తల్లిదండ్రులు కొట్టరు, ఎవరు కొట్టరు, ఇక ఏడుపే ఉండదు. ఇక్కడ అది పీస్ఫుల్ ప్లేస్, ప్రిపేర్డ్ ప్లేస్, పాపులర్ ప్లేస్,
పీస్ఫుల్ ప్లేస్. అంటే నాలుగోదిగా 21వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం. ఆ పట్టణం ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు, ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతల నుండి ఇశ్రాయేలు 12 గోత్రములను ఆ నామమున గుమ్మములను రాబడినను. తూర్పు వైపున 3 గుమ్మములు, 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్ట ప్రాకారం 12 పునాదులు గలది. పునాదుల పైన గొర్రె పిల్లకు 12 అపొస్తలులు, 12 పేర్లు గలవి కనబడుతున్నవి. కింద చదివినట్టయితే ఇంకా ఉంది. దాని పేరు ఏంటంటే అక్కడ దాని పేరు పర్ఫెక్ట్. ఇంకా ఏ ఇంజనీర్ కాదు దాన్ని. ఏ ఇంజనీర్ కంటే ఈ లోపల ఏదో రకమైనటువంటి లోపాలు ఉంటాయి. అయితే దేవుడు మన కొరకే సిద్ధపరిచిన నూతన ఆకాశం, నూతన పట్టణము, నూతన యెరూషలేము, ఆ పరలోక రాజ్యము, నీతి నివసించేటువంటి రాజ్యము, అది ఆ పునాదులు పర్ఫెక్ట్. 12 పునాదులు, 12 గుమ్మాలు. ఆ గుమ్మములు పునాదులు కూడా ముత్యములతోనూ మరి ఆ బంగారుతోనూ గడబడింది. మరి అక్కడ శుద్ధ సువర్ణం ఉన్నాయి. పునాదులు ఎట్టినంటే నానా విధమైనటువంటి రత్నములతో అలంకరించబడినటువంటి పునాదులు అవి. ఇలాంటి పర్ఫెక్ట్ ప్లేస్, ఇలాంటి పట్టణానికి మనం చేరబోతున్నాం. పీస్ఫుల్ ప్లేస్కి చేరబోతున్నాం. మరి పాపులర్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ప్రిపేర్డ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. నీవు సిద్ధంగా ఉన్నావా అమ్మాయ్యా? మరి అక్కడ కులానికి మతానికి అక్కడ మార్గాలు లేవు. కులానికి మతానికి ఒక స్థలం లేదు అక్కడ. గొప్ప వాళ్ళకి, పెద్దవాళ్ళకి, మరి చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి, లేదా మరి దేశం ఎగుబడి చేసే వాళ్ళకి, ప్రపంచానికి కొనగలిగినటువంటి ధనవంతులకు, లేదా ఇంట్లో పనిచేసేటువంటి పాకి పనిచేసేవాడికి వేరు స్థలాలు లేవు. వేసుకున్నది విశ్వాసం ఉంచితే మీ ఇంట్లో పనిచేసే పనివాడికైనా, ప్రపంచాన్ని నిలబడి చేసేటువంటి వారికైనా ఒకటే స్థలమే. వేసుకుని అంగీకరిస్తే, అంగీకరించకపోతే అది కూడా ఒకే స్థలమే, అది కూడా నరకం. పర్ఫెక్ట్ ప్లేస్. చివరిగా మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం చూడండి. రాత్రికి ఉండదు, ఎన్నడూ ఉండదు. దీపకాంతేనను సూర్యకాంతేనను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే దాన్ని వారి మీద ప్రకాశించును. యుగయుగములు రాజ్యము చేదురు. యుగములు పర్మనెంట్ ప్లేస్. చూడండి, దానియేలు గ్రంథంలో దాని గురించి రాబడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనంలో మాట్లాడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడింది. ఆ పట్టణానికి పేరు అక్కడ పెట్టాడు. 26వ వచనంలో నా సముఖమని నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమును అనుకుచుండవలని. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగములు వాడు. ఆయన రాజ్యము నాశనం లేదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. మనకు మాట చూద్దాం. అదే దాని 7వ అధ్యాయము 14వ వచనం కూడా చూడండి. 14వ వచనం. ఆ సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారు. అయ్యా అమ్మా, ఏ భాష మాట్లాడుతున్నావో, ఏ గ్రామంలో ఉన్నావో, ఏ పట్టణంలో ఉన్నావో, ఏ దేశంలో ఉన్నావో, ఏ భాష మాట్లాడుతున్నావో, ఈ రాత్రికాల సమయంలో సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును, మహిమను, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనటువంటిది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. ఇలాంటిది ఆ పర్మనెంట్ ప్లేస్. 18వ వచనం చూడండి. 18వ వచనం. అయితే మహోన్నతులే, పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుదురు. చూడండి, ఎవరంట రాజ్యాధికారం? ఆ రాజ్యంలో ఎవరుంటారు? పరిశుద్ధులే. ఎట్లా వస్తుంది పరిశుద్ధత? ఆయన పిలుపునికి లోబడితే వస్తుంది పరిశుద్ధత. ఎట్లా వస్తుంది పరిశుద్ధత? ఆయన పిలుపుకి లోబడితే నిన్ను యోగ్యురాలను చేస్తాడు, యోగ్యుని చేస్తాడు. ఇడారా నిన్ను పరిశుద్ధపరిచి యోగ్యత కలిగించి, ఇడారా ఆ పిలుపునకు నీవు లోబడితే బడుగుడిగా
నిన్ను యోగ్యునిగా చేస్తాడు, యోగ్యురాలు చేస్తాడు, ఒక్క శరీరుని చేస్తాడు, మరి స్వతంత్రునిగా చేస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ రాజ్యంలో నీకు మరి యోగ్యతను కలిగిస్తాడు. మరొక మాట, ఆ పరిశుద్ధులే రాజ్యాధికారం ఉందురు, వారు యుగయుగములు యుగాంత వరకు రాజ్యమేలుదురు. ఎంత గొప్ప బాధ్యత అండి! ఈ రాజ్యం నీకు కావాలా? ఈ రాజ్యంలో ప్రవేశం కావాలా? యేసుని అంగీకరించు. నీ యేసుప్రభు పేరు పెట్టుకుంటే కుదరదు, మరియమ్మ పేరు పెట్టుకుంటే కుదరదు, మార్తమ్మ పేరు పెట్టుకుంటే కుదరదు, ప్రభుదాసని పెట్టుకుంటే కుదరదు, లేకపోతే మరి యోహాన్ పెట్టుకుంటే కుదరదు, లేకపోతే మార్గం పెట్టుకుంటే కుదరదు. పీడారా, యేసుని విశ్వాసం ఉంచు, ఆయన పిలుపునకు లోబడు, ఆయన నిన్ను యోగ్యునిగా చేస్తాడు, యోగ్యురాగా చేస్తాడు. అమ్మ యోహాన్ పెట్టుకోవచ్చు, మరి మరియ పెట్టుకోవచ్చు, మార్తం పెట్టుకోవచ్చు, లేకపోతే సూసన్నను పెట్టుకోవచ్చు, లేకపోతే ఎస్తేర్ పెట్టుకోవచ్చు. పేరు కాదు కావచ్చు, యేసుని అంగీకరించిన అనుభవం కావాలి. ఇటు అనుభూతి నీకు కావాలని ఇష్టపడితే సాయంకాలాన్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్నటువంటి సమస్త దేవుడారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తాను, యోగ్యత కలిగిస్తాను, స్వతంత్రులుగా చేస్తాను, ఒక్క శరీరంగా చేస్తాను, పరిశుద్ధులుగా చేస్తాను, సమాధానం ఇస్తాను, పరలోక రాజ్యాన్ని ఇస్తాను. వీళ్ళరా, ఇంటి గొప్ప ధన్యత. ఆ రాజ్యం గురించి వింటూ వచ్చాను. అది మరి పర్ఫెక్ట్ ప్లేస్. ఏంటంటే ఆ ప్లేసు మరి ప్రిపేర్డ్ ప్లేస్, అది పాపులర్ ప్లేస్, అది పీస్ఫుల్ ప్లేస్, అది పర్ఫెక్ట్ ప్లేస్, అది పర్మనెంట్ ప్లేస్. ఈ రాజ్యం నీకు కావాలంటే ఈ రాత్రి మోకరించి నువ్వు ఉన్న చోటే ప్రభు నీకు కావాలంటే ఆ రాత్రి వాళ్ళు ఇష్టపడుతున్నాడు. నీ హృదయానికి అప్పగించు, నీ జీవితానికి అప్పగించు, నీ శరీరాశిని విడుదల పొందు, నీ చీకటి నుండి విడుదల పొందు, నీ బంధకాన్ని విడుదల పొందు. యేసుప్రభు నీ కొరకు చేతులు చాచాడు. పిల్లరమ్మ అయ్యా, ఈ రాత్రి ఆయనకు అప్పగించుకుంటే ప్రభు నిన్ను ప్రేమించినాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మళ్ళా వస్తున్నాడు, నేను తీసుకెళ్తాడు. ఇటు అనుభవం నీకు కావాలని కోరితే రాత్రి ఉన్న చోటే మోకరించి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రం నాయన, మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతకై స్తోత్రాలు నాయన. మా కొరకై పరలోకాన్ని విడిచిన దేవుడు, మహిమను విడిచిన దేవుడు, ఈ లోకంలో రక్షకుడుగా యేసు నామమును జన్మించి అద్భుతాలు జరిగించి ఆశ్చర్యాలు జరిగించి ప్రభావ మా అందరి దోషమును భరించి శ్రమపరచబడి అన్యాయ తీర్పును పొంది గాయపరచబడి రక్తమును కార్చి మరణించి సమాజపడి తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళారు, మా కొరకై స్థలం సిద్ధపరిచారు. ఆ రాజ్యము ఆ మహిమకు మనం పిలిచినటువంటి దేవుడు ప్రభావ. మరి దాని కొరకే నేను యోగ్యులం కావును ఆయన. అయితే మీ యొక్క వాక్యాన్ని బట్టి, నీ తీర్పును బట్టి నన్ను మనం యోగ్యులుగా చేశారు, ఒక్క శరీరునిగా తెచ్చారు, సమాధానపరిచారు ప్రభావ. మరి మమ్మల్ని స్వతంత్రులుగా చేశారు. మరి మా కొరకై సిద్ధపరచబడినటువంటి రాజ్యమును మాకు సిద్ధపరచము తీసుకెళ్ళడానికి రానున్నటువంటి దేవుడు. ఎవరైతే ఈ లోకంలో కులము, మతము, దేశం, ప్రాంతంలో భేదం లేకుండా సకల జనులు, సకల రాష్ట్రములు, సకల జాతులను పిలుస్తూ ఉన్నారు ప్రభావ. ఒకే దేవుడు, ఒకే రాజ్యం. ఆ రాజ్యానికి పిలిచిన దేవుడు రాత్రి ప్రజలు కనికరించాడు. మరి విన్నటువంటి వారు ఎంతమంది విన్నారో, చూశారో, వీక్షించారు, వారి హృదయాలు మీరే తాకి మీరే నెమ్మది కలిగించారు. చేయబడిన పరిసరాన్ని ఉద్ధరించమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తాం. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంతనేడు దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.